రాష్ట్రంలో అరాచక పాలనలో కొనసాగుతోందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మంత్రి వివేక్ విచక్షణ కోల్పోయి బీఆర్ఎస్పై పగబట్టారని ధ్వజమెత్తారు. కుట్రలో భాగంగానే క్యాతనపల్లి కౌన్సిలర్ భూమాగౌడ్ ఇంటిపై సింగరేణి అధికారులను ఉసిగొల్పాడని దుయ్యబట్టారు. భూమాగౌడ్ కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. అటు మంత్రి వివేక్ ఇప్పటికైనా కుట్రలను కట్టిపెట్టాలని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హితవు పలికారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు క్యాతనపల్లిలోని భూమాగౌడ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. క్యాతనపల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో న్యాయబద్ధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి ఎన్నికను ప్రభుత్వము, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వివేక్, ఆయన కొడుకైనటువంటి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరి నేతృత్వంలో ఇంత అరాచకం జరగడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. బాల్క సుమన్తో పాటు, మూల రాజిరెడ్డితో పాటు అనేక మంది ముఖ్య నాయకులపైన కేసులు పెట్టి ఇలా జైళ్లకు పంపించినటువంటి పరిస్థితి. భూమాగౌడ్ కుటుంబానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుంది. మేము ఇలా సింగరేణి యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఆ కుటుంబం. ఎన్నడూ మీకు అక్కడ స్థలం ఉన్నదని గుర్తుకు రాలేదా? ఒక్క భూమాగౌడ్ ఇల్లే మాత్రమే గుర్తుకొచ్చిందా? దీన్ని ఈ ఎన్నికల సమయంలో చేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా ఇది వివేక్ వెంకటస్వామి హస్తంతో చేయిస్తానని ఎందుకు అనుకోరు? ఖచ్చితంగా మానవ హక్కులకు మేము దీన్ని కంప్లైంట్ చేస్తాం రేపు సోమవారం నాడు. అదేవిధంగా ఈ ఎన్నిక జరిగే నాడు మీరు కూడా, మేము అంటున్నాం కదా, మీరు ఎంతమంది వస్తారో బీఆర్ఎస్ పార్టీ పక్షాన 1000 మందిని కూడా ఇక్కడ క్యాతనపల్లిలో దించుతాం. మేము కూడా 2 జిల్లాల నుంచి కూడా మేము వస్తాం. ఆ రోజు కూడా పోలీసు ఏం వివరిస్తుందో చూస్తాం. మీరు అరాచక పాలనని ప్రోత్సహించదలుచుకుంటే మాకేం కార్యకర్తల బలం తక్కువ లేదు. లక్షల మందిని మేము కూడా ఇక్కడ దించుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ, నువ్వు పెట్టినటువంటి ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మీరు సమాధానం చెప్పాలి ఈ ప్రజాస్వామ్య దేశానికి. దీన్ని కూని చేసినటువంటి రాహుల్ గాంధీ దీన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మరొకసారి కూని చేయడానికి అనేది ఇవాళ క్యాతనపల్లి మున్సిపాలిటీని చూస్తే కనబడతా ఉన్నది. పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొంగ వెంబడి దొంగలు తిరుగుతారని ఊర్లలో అనంగా విన్నాను నేను చిన్నప్పుడు. దొంగతనంగా ముఖ్యమంత్రి అయ్యి దొంగ కేసులలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెంబడి ఇవాళ ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు, వారి తండ్రికేమో గుడిచెల వెంకటస్వామి అని పేరు వచ్చింది, ఈయనేమో గుడిచెలు బిక్కిస్తూ ఉన్నాడు. అసలు ఎటుపోతూ ఉన్నాడు ఈయన? పేరు పక్కకు వివేక్ వెంకటస్వామి అని పెట్టుకోవడం కాదు, వెంకటస్వామి ఏం పేరు తెచ్చుకున్నాడు, నువ్వేం పేరు తెచ్చుకుంటున్నావో ఇవాళ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు జవాబు చెప్పాలి వివేక్ గారు. వివేక్ వెంకటస్వామిని పెట్టుకున్నంత మాత్రాన్నే మీ నాన్నలాగా నువ్వు కనబడుతలేవు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంబడి తిరిగి దొంగలాగా తయారవుతున్నావు అనటానికి ఇవాళ భూమన్న ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడతా ఉన్నది.